స్వస్థతశాల ఇది నా యేసు నివసించేశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా. ప్రతి గురువారం భక్తుల జీవిత చరిత్రను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ శుభదినాన్ని కూడా దేవుడు ఒక భక్తుని గురించి దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఆ మాటలు మనం ధ్యానించుకుందాం. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వీడియో చాలా జాగ్రత్తగా మీరు చూడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఇలాగన్నారు: ప్రార్థనను నమ్మి దేవుని ప్రజలందరూ మోకాళ్ళపైకి వచ్చినప్పుడు మనము చరిత్రను మరలా తిరిగి మార్చగలం అన్నారు ఆయన. మన ప్రార్థన కారణముగా కాలానుగుణంగా చరిత్ర మారుతూ ఉంటుంది. ప్రపంచమంతా దేవుని దూషిస్తూ ఉన్నప్పటికీ అనేకులు క్రీస్తు విరోధులు భక్తులను హింసిస్తూ వేధిస్తూ ఉన్నప్పటికీ తన ప్రజల ప్రార్థన ద్వారా మన దేవుడు ఎప్పుడు పనిచేస్తాడు. మనం చేసే ప్రార్థన దేవుణ్ణి పనిచేసేలాగున చేస్తుంది. అంత మాత్రమే కాదు, మనం చేసే ప్రార్థన దేవుణ్ణి మన పనుల్లోకి పరిస్థితుల్లోనికి తీసుకొని వస్తూ ఉన్నది. జాన్ వెస్లీ ప్రార్థించాడు. నిర్జీవముతో పడి ఉన్న ఇంగ్లాండ్ దేశము గొప్ప ఉజ్జీవముతో పునరుద్ధరించబడింది. జోనాథన్ ఎడ్వర్డ్స్ ప్రార్థించాడు. అమెరికా దేశమంతటా గొప్ప ఉజ్జీవాన్ని అతడు రగిలించాడు. డేవిడ్ లివింగ్స్టన్ ప్రార్థించాడు. చీకటి ఖండముగా ఉన్న ఆఫ్రికా మిషనరీ ఖండముగా మార్చబడింది. విలియం కేరీ ప్రార్థించాడు. అనేక దురాచారాలు రూపుమాపబడినట్లుగా ప్రార్థించాడు. డేవిడ్ బ్రైనార్డ్ గారు ప్రార్థించారు. అనేక మంది గొప్ప ఉజ్జీవముతో దేవుని బిడ్డలుగా మార్చబడినట్లుగా శక్తివంతమైన పని జరుగునట్లుగా ప్రార్థించాడు. అయితే ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి జూన్ మేరీ, ఈమె స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలించింది. ఈమె స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలించి సమయంలో దేవుని సంఘము రోమన్ క్యాథలిక్స్ అధికారం క్రింద ఉన్నది. రోమన్ క్యాథలిక్స్ను కాదని బైబిల్ సత్యాలను ప్రకటించే వారిని క్రూరంగా హింసించేవారు. బైబిల్ సంగతులను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉన్నటువంటి ఒక యవ్వనుడు ఉన్నాడు. ఆ యవ్వనుడు పేరే జాన్ నాక్స్. జాన్ నాక్స్ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నందుకే ఆయనను పట్టుకొని మరి హింసించి వేరే ప్రదేశానికి వెళ్ళి తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నాడు. జాన్ నాక్స్ బ్రతికున్నంత కాలం అంతా స్కాట్లాండ్ దేశం కొరకు ప్రార్థించేవాడు. ప్రభు, ఆ స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేని ఎడల నా ఆత్మను నువ్వు తీసుకొనమని ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఆ దేశం కొరకు ప్రార్థించాడు. ఎన్నో రాత్రులు స్కాట్లాండ్ దేశ రక్షణ కొరకు పట్టు విడవకుండా పట్టుదల కలిగి ప్రార్థించిన రోజులు తన జీవితంలో ఎన్నో ఉన్నాయి. స్కాట్లాండ్ దేశపు రాణి అయిన మేరీ కూడా జాన్ నాక్స్కు వ్యతిరేకముగా లేచి జాన్ నాక్స్ను చంపాలని అనుకున్నది. జాన్ నాక్స్కు ఎదురయ్యే ప్రతి పోరాటాన్ని, ప్రతి ప్రాబ్లమ్ను కూడా ప్రార్థన ద్వారానే ఎదుర్కొనేవాడు. జాన్ నాక్స్ ప్రార్థన ఫలితంగా స్కాట్లాండ్ చరిత్ర మారిపోయింది. గొప్ప ఉజ్జీవం ఆ దేశంలో రగిలింపబడింది. అనేక మంది ప్రజలు దేవుని వైపు ఆకర్షింపబడి దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని తెలుసుకొని దేవునికి అత్యంత దగ్గరగా జీవిస్తూ ఉండేవారు. స్కాట్లాండ్ దేశాన్ని పరిపాలిస్తున్న రాణి మేరీ జాన్ నాక్స్ గురించి ఒక మాట అంటూ ఉన్నది: ఐరోపాలో ఉన్న శత్రు సైన్యములన్నిటికంటే కూడా జాన్ నాక్స్ చేసే ఉపవాస ప్రార్థనలే నన్ను అత్యధికముగా భయపడుతున్నాయని జాన్ నాక్స్ గురించి ఆమె సాక్ష్యం పలికింది. ఒక దేశాన్ని పరిపాలించే ఒక ప్రధానమంత్రి ఒక దైవజనుని ప్రార్థనను గురించి సాక్ష్యం ఇచ్చింది. నా మీదికి లేచే శత్రువులందరికంటే కూడా జాన్ నాక్స్ ప్రార్థన నన్ను అత్యధికముగా భయపెడుతున్నాయని చెప్పుచున్నది. ఒక ప్రధానమంత్రి కంటే అత్యంత శక్తివంతమైన వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఉండరు కదా. అటువంటి శక్తివంతమైన మనుష్యులను కూడా జాన్ నాక్స్ చేసే ప్రార్థన కదిలించింది. వారి వెన్నులో వణుకు పుట్టించింది. మన శత్రువులను సహితం ప్రార్థన భయపెట్టగలదు. మన శత్రువులను అణిచివేయగలదు. మన శత్రువులను మన ఎదుట నిలవకుండా చేయగలదు. జాన్ నాక్స్ ప్రార్థన ద్వారా తన దేశాన్ని రక్షించుకోగలిగాడు. మనం కూడా మన దేశాన్ని రక్షించుకోవలసిన ప్రార్థన చేయవలసి ఉన్నది. ఒక గొప్ప ఉజ్జీవం మన దేశంలో రగిలించబడాలంటే ఒక విశ్వాసిగా
నువ్వు నేను మనందరం కలిసి ప్రార్థించవలసిన అవసరత ఎంతో ఉన్నది. ప్రార్థనకు మించిన శక్తి మరేదీ లేదు. మీ జీవితంలో అద్భుతం చూడాలంటే మీరున్న ప్రాంతంలో ఒక ప్రార్థనా స్థలం ఏర్పాటు చేసి ప్రార్థించిన యెడల భక్తులు ఎట్లు ప్రార్థించి దేశ చరిత్రలను మార్చారో అలాగున మనం కూడా ప్రార్థిస్తే దేశాలను మార్చిన దేవుడు నీ సంఘాన్ని, నీ ఫ్యామిలీని, లేక నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లలను, నీ శత్రువులను, నీ రోగములను, నీ దరిద్రతను, నీ జాబ్ను, నీ మ్యారేజ్ విషయంలోను ఘనకార్యములను దేవుడు చేయలేడా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జాన్ నాక్స్ వలె మనం కూడా అట్టి ప్రార్థన చేయవలసి ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో నినివే పట్టణస్థులు ప్రార్థించి గొప్ప ఉగ్రత నుండి తప్పించబడ్డారు. కాబట్టి ఈ మాటలు విన్న వారందరూ కూడా ప్రార్థనాత్మతో నింపబడుదురుగాక, ఉద్యమతో నింపబడుదురుగాక, రోషముతో నింపబడుదురుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు. భక్తుల జీవిత చరిత్ర ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రాలు. జాన్ నాక్స్ యొక్క భక్తి జీవితం, ప్రార్థనా జీవితాన్ని మీరు మాకు నేర్పించారు. మా జీవితాల్లో కూడా అట్టి ప్రార్థన ఉద్యమమును, ప్రార్థన మంటను మీరు రేపుతూ మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, ఈ మాటలు మా అందరి జీవితాలకు దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.